కాశీకి వెళ్తున్న ఒక గొప్ప సాధువు ఒక గ్రామం మీదుగా వెళ్తుండగా ఆ గ్రామ ప్రజలు ఆయన్ని చూసి సమీపించారు. మా అందరికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళండి అని వేడుకున్నారు. ఆ సాధువు వెంటనే చెయ్యెత్తి మీలో ఎవరు భవిష్యత్తు తరాలకు గుర్తుండకూడదు అని ఆశీర్వదించాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఇదేం ఆశీర్వాదం? బతికుండగానే ప్రపంచంలో గుర్తింపు పొందాలని అందరూ కోరుకుంటారు కదా, మీరు మమ్మల్ని మర్చిపోవాలని ఎందుకు ఆశీర్వదించారు అని అడిగారు. సాధువు నవ్వి ప్రశాంతంగా ఇలా వివరించాడు. మీలో ఎవరైనా ఇతరులకు కీడు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోరు. మీ చెడు పనులు వారి మనసులో నిలిచిపోతాయి. అలా గుర్తుండకూడదని ఆశీర్వదించాను. అంతేకాదు మీరు గొప్ప దాతలుగా లేదా ఇతరులకు సాయం చేసిన వారిగా కూడా గుర్తుండకూడదని కోరాను. ఎందుకంటే ఎవరూ ఇతరుల దయ దాక్షిణ్యాలపై లేదా భిక్షంపై ఆధారపడకుండా మీలో ప్రతి ఒక్కరూ సంపదతో శాంతితో ద్వేషం లేకుండా స్వయం సమృద్ధిగా జీవించాలని నా కోరిక. ఇదే నా ఆశీర్వాదం యొక్క అర్థం. ఇది మీకు సరిగ్గా అనిపించకపోతే నేను నా ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకుంటాను. గ్రామస్తులు కాసేపు ఆలోచించి ఆయన మాటలోని జ్ఞానాన్ని గ్రహించారు. చివరకు అది సమంజసమైన ఆశీర్వాదమే అని తృప్తి చెందారు.